ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్లయితే 70 నియోజకవర్గాలకు గాను ఆప్ 60 స్థానాల్లో ముందంజలో ఉండగా భాజపా 8 స్థానాల్లోనూ ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పూర్తి ఆధిక్యం దిశగా ఆప్ దూసుకు వెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 60కి పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2వ స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 70 నియోజకవర్గాల్లో మొత్తం 673 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2013లో సంపూర్ణ మెజార్టీ సాధించలేకపోయిన ఆమ్ ఆద్మీ ఈసారి మాత్రం తిరుగులేని మెజార్టీ సాధించే దిశగా సాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేదీ వ్యాఖ్యానించారు. ఇద్దరు ఆట ఆడేటప్పుడు ఎవరో ఒకరే గెలుస్తారని ఆమె అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రెఫరెండం కావని కిరణ్ బేదీ వెల్లడించారు. భాజపా గెలిస్తే అది అందరి విజయమని, ఓడితే తానే దానికి బాధ్యత వహిస్తానని ఆమె పేర్కొన్నారు.